టార్చర్ పెడుతున్నాడు వాడు. చెప్పండి. వచ్చేసాను, కొత్త కొవ్వొత్తుతో వచ్చేసాను. ఏం లేదు, ఇక్కడున్న అమ్మాయి ఇది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇతనికి భయపడి వెళ్ళిపోయి ఉంటుంది. త్వరగా వెలుగు. కొవ్వొత్తు వెలిగించాడు, బుస్సు బుస్సు అని ఎందుకు ముద్దుతారు? నేను ఊదడం వల్ల క్యాండిల్ ఆగిపోయిందంటావా? ఇలా ఇవ్వు. ఏంటయ్యా, నేను వెలిగించినప్పుడు కూడా ఎవడో ఊదేసి వెళ్ళిపోయాడయ్యా. అదేగా నేను చెప్పాను, విన్నారా? మీరెప్పుడు జీవితంలో చీకటిని చూడలేనట్టు మాట్లాడుతున్నారే. సర్లే, ముందు నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేయి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది సార్? మీ స్టూడియోలో ఒక ఆవిడ్ని దాచిపెట్టి టార్చర్ చేస్తున్నారు కదా, దాని గురించే మాట్లాడాలి. అయ్యయ్యో, ఇదేంటి సార్ నా మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నావు? చేసిందంతా నువ్వే, ముళ్ళపంది పోరా. ఏంటి సార్ ముళ్ళపంది గిల్లపంది అంటుంది? దట్స్ ఇట్ సార్. నేను టెన్షన్ అయ్యాను అనుకోండి. ఓ, టెన్షన్ అయిపోతున్నావా? టెన్షన్ అయితే ఏం చేస్తావు? ఏం చేయడమ్మా? ఏం చేయలేడు కూడా. టెన్షన్ ఎక్కువైతే ఫుల్ గా తాగి పడుకుంటాడు. అప్పుడు నేను సంకనాకి పోవాలి. అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి సావండి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఏంటి సార్ మీరు ఆవేశంలో అమ్మాయి ముందు నన్ను పచ్చి తాగబోతుని చేసేసారు కదా సార్. అయితే ఆఫ్ వేసేద్దామా? ఓ నాయనో, మెంటల్ వచ్చేసింది. ఏంటిది ఇంత చల్లగా ఉంది? నీళ్ళన్నీ గడ్డ కట్టేశాయి. కలలన్నీ కరిగిపోయే, ఆశలన్నీ అడి ఆశలాయే. ఏమండి, కాలమే కాలనాగై కాటు వేసే, కలలన్నీ కరిగిపోయే, ఆశలన్నీ అడి ఆశలాయే. కలలన్నీ ఏంటి సార్, ఎవడో ఏదో మంత్రాలు చదువుతున్నట్టు, లోపలేదో దయ్యాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. త్వరగా రండి. అయ్యో, ఏంటి సార్, పాడిగేదలో వచ్చిన పాదాల మీద పడిపోయింది. నువ్వు బతుకున్నావే. చూసారా సార్ ఈ అమ్మాయి పొగరు? బతుకున్న నన్ను పట్టుకొని బతుకున్నారా అని అడుగుతుంది. అది కాదు, నీ శవాన్ని నేను చూశాను బాత్రూమ్ లో. నీతో పాటు అమ్మాయి ఏడుస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇతను దున్నపోతలా నా పక్కనే ఉన్నాడుగా. నేను చూశాను. ఇక్కడ ఏదో జరుగుతుంది. మీరు నమ్మకపోతే టాయిలెట్ లో చూపిస్తాను. అయ్యో, ఈ అమ్మాయికి అసలు ఏమైంది సార్? సార్, ఈ అమ్మాయి టాయిలెట్ అంటుంటే నాకు నిజంగానే టాయిలెట్ వస్తుంది సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, నేను ముందు లోపలికి వెళ్ళి వస్తాను. ఆ తర్వాత కావాల్సి వస్తే మీరు వెళ్ళి చూసుకోండి. నువ్వే నక్షత్రంలో పుట్టావయ్యా, నా ప్రాణాలు తీస్తున్నావు. ఐ డోంట్ నో సార్, కావాలంటే మా నాన్నడు చెప్పమంటారా? కొంచెం నోరు మూసుకోవయ్యా. అయితే ఓకే. ఆ డోర్ వెనకాలకి వెళ్ళి చూడండి. ఆ పిల్ల నెత్తి బాతుకుని ఏడుస్తూ ఉంటుంది. డోర్ వెనకాల? లోపలికి వెళ్ళండి జేకబ్. సార్, ఇప్పుడు నా ముఖం మీద ఎందుకు వచ్చారు? నువ్వే వచ్చి చూడరా.
సార్ ఇది ప్రైవేట్ టాయిలెట్, ఇందులో నేను ఏమైనా వేసుకుంటాను, దాని గురించి మీకెందుకు సార్? రే నువ్వు ఏ డాష్ అని వేసుకో నాకు అనవసరం. వాళ్ళందరి మధ్యలో నన్ను ఎందుకు వేసుకున్నావురా? అది మీరు నా ఇన్స్పిరేషన్. పొద్దున్నే లేచి మీ మొహం చూసి చూడగానే చచ్చిపోతాను కొడకా. ఇప్పుడు నిజంగా నా చేతిలో చచ్చిపోతావు. నోట్లో సెల్ల కుక్కి చంపేస్తాను. బయట పద. అలాగే. ఏంటి శృతి, టాయిలెట్ లో ఒక అమ్మాయి ఉంది, చచ్చిపోడని చెప్పు. తీరా వెళ్ళి చూస్తే ఈ దరిద్రుడు ఏవేవో చేసి పెట్టాడు లోపల. లేదు జేకబ్, నేను చూశాను, కానీ అదెలా మీకు ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్కడెవరు? నువ్వుండు. రే ఎవడ్రా నువ్వు? ఆ పొట్టోడు కొట్టరాచోడు కొట్టేశాడు. బాక్స్ బద్దలైపోయింది. పాత టార్చ్ లైట్ ఉంది, పనికొస్తాదేమో, పట్టుకొస్తా. బ్రదర్, ఎవరు బ్రదర్ మీరు? సడన్ గా వచ్చి టీ కలుపుతున్నారు. టీ తాగుతావా? తీసుకో.